సాయిరాం. జై శ్రీరామ్. శ్రీ సాయినాథుని మహాసమాధి 1వ భాగం. బాబా తన నిర్యాణం గురించి 2 సంవత్సరముల ముందే సూచించాడు. క్రీస్తు శకం 1916 సంవత్సరములో భక్తులు సీమోల్లంఘన నుండి తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో మేఘగర్జనలు, మెరుపులు మొదలయ్యాయి. అప్పుడు బాబావారు తన తలగుడ్డను, కఫనీని, లంగోటీని తీసి ముక్కలు ముక్కలుగా చేసి ధునిలో పారవేసి నగ్న స్వరూపంలో ప్రకటమయ్యారు. బాబా అప్పుడు జమదగ్ని అవతారంగా అసలే మండుతున్న ధుని బాబా బట్టలు వేయగానే జ్వాలలు లేచాయి. అప్పుడు ఆ అగ్నితేజం కంటే బాబా తేజోవంతంగా కనిపించాడు. బాబా దిగంబరంగా ఉండి, ఇప్పుడు బాగా చూడండిరా, నేనెవరినో, నేను హిందువా ముసల్మానా అన్న విషయం నిస్సందేహంగా నిశ్చయించుకోండి అని గర్జించారు. వారిని చూసిన భక్తులు భయకంపితులై వారిని ఎలా శాంతింపచేయాలో ఆలోచించసాగారు. బాబా యొక్క భక్త శ్రేష్ఠుడు కుష్ఠరోగి అయిన భాగోజీ షిండే ధైర్యంగా బాబా సమీపానికి వెళ్ళి వారి నడుముకు లుంగీ చుట్టి, బాబా, ఈరోజు దసరా పండుగ, సీమోల్లంఘన సమయమప్పుడు ఇదేమిటని ప్రశ్నించాడు. ఇది నా సీమోల్లంఘన అంటూ బాబా సటకాతో భూమిపై కొట్టారు. ఆ రోజు చావడి ఊరేగింపు ఎలాగా అని భక్తులు చింతింపసాగారు. ఈ ఊరేగింపు 9 గంటలకు బయలుదేరాలి. 11 గంటలు దాటింది. అప్పుడు బాబా శాంతించి లంగోటి, కఫనీ ధరించాడు. రాజోపచారాలతో చావడి ఉత్సవం జరిగింది. బాబా దసరా రోజు సమాధి చెందుతునని ఈ సంఘటనతో సూచించడమే కాదు, భక్తులు అనుభవించేలా చేశారు. 1918 విజయదశమి దగ్గర పడుచుండెను. బాబా మాట ప్రకారం తాత్య జ్వరంతో జబ్బుపడ్డాడు. బాబా కూడా ఆ సమయంలో చలి జ్వరంతో బాధపడసాగాడు. బాబా చెప్పినట్లుగా తాత్య ప్రాణం కోల్పోతాడని అనుకుంటున్నారు. ఇంతలో విచిత్రంగా తాత్యాను గండం నుండి తప్పించి అతని బదులుగా తన ప్రాణాలను అర్పించినట్లు బాబా ప్రాణాలు విడిచాడు. లోకోద్ధరణకు అవతరించిన వారు తమ కార్యము పూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. బాబావారు జనన మరణాలకు అతీతులు. బాబా కర్మలో ఉన్నట్లు కనిపించినా ఎప్పుడూ కర్మలో చిక్కుకొని ఏ కర్మ చేయలేదు. అతడు సర్వత్రా బ్రహ్మనే దర్శిస్తాడు. కర్మఫలం భోగమే, ఇది దైవత్వం. కానీ బ్రహ్మజ్ఞానికి కర్మఫలం లేదు, భోగం లేదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి రెండవదంటూ లేదు. అతనికి కర్మలు బ్రహ్మస్వరూపాలే. బాబా లాంటి మాతృమూర్తి మహాత్ముడు మృత్యుకు బలి అవుతాడా? అతను బ్రహ్మంలో ఐక్యమవుతాడు. లక్ష్మీబాయి షిండే తాను కొద్దిసేపటిలో సమాధి చెందెదనని బాబాకు తెలుసు. కానీ తన కఫనీ జేబులో చేయి వేసి ఆ సమయంలో దానం చేయాలని తోచినట్లు నిరంతరం చరణ సన్నిధిలో ఉండే సులక్షణరాలైన లక్ష్మికి ద్రవ్యదానం చేశాడు. బాబా 9 నాణెములను దానం చేశాడు. అవియే నవవిధ భక్తికి మార్గములు. ఆ లక్ష్మి ఎవరో కాదు, లక్ష్మీబాయి షిండే. బాబాకు సేవ చేసే నిమిత్తం అప్పుడు మసీదుకు వచ్చింది. లక్ష్మీబాయి బాబాకు వేలకు రొట్టె, కూర పంపించేది. ఆమె సేవను వర్ణించలేము. ఒకసారి తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీ బాబాకు నమస్కరించగా, లక్ష్మి, నాకు ఆకలిగా ఉందమ్మా అని అన్నారు. ఆమె వెంటనే ఇంటికి పోయి రొట్టె తయారు చేసి కూర, పచ్చడి వేసి తీసుకొని వచ్చి బాబా వద్ద ఉంచింది. బాబా ఆ విస్తరిని తీసి కుక్క ముందుంచారు. వెంటనే లక్ష్మి చేసుకొని వచ్చింది కుక్క పొట్ట నింపటానిక. ఆకలిగా ఉందని చెప్పి ఒక్క ముక్కనైనా నోటిలో పెట్టుకోకుండా మొత్తం కుక్కకు వేశారు. ఇదేం అద్భుతమైన ఆకలి బాబా, నన్ను అనవసరంగా శ్రమ పెట్టావు అని గొడవ చేసింది. బాబా,
నేను తినలేదని ఎందుకు బాధపడుతున్నావు? ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో. ఈ కుక్కలో ప్రాణం లేదు. అన్ని ప్రాణుల యందు ఆకలి ఒక్కటే, భేదము ఉండదు. అది నోరులేని మూగజీవి. ఆకలితో అలమటించే ఏ ప్రాణులకు అన్నదానం చేసినా అది నా నోటికి అందినట్లే. ఇది ఎప్పుడూ ప్రమాణమని గ్రహించాలి అని లక్ష్మితో అన్నాడు. బాబా ఆదేశానుసారము లక్ష్మీబాయి రోజూ రొట్టె, పాలు ప్రేమతో తెచ్చిపెట్టేది. బాబా ఆ రొట్టెను ప్రేమతో తినేవారు. భోజన సమయంలో పళ్ళెంలో అన్ని వడ్డించినప్పటికీ లక్ష్మి రొట్టె వచ్చేంత వరకు ఆహారాన్ని సేవించేవారు కాదు. తరువాత చాలా రోజుల వరకు సాయంకాలం లక్ష్మితో సేమ్యాను తెప్పించుకొని కొంచెం తినేవారు. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు.